నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్ ఇక 3 రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ 10 ఎంపీ సీట్లే గెలిపే లక్ష్యంగా అడుగులు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల పేరిట ఇంజనీరింగ్ కోర్సులు ఇష్టానుసారంగా జరుగుతున్న అడ్మిషన్లు అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కొన్ని కాలేజీలు యాజమాన్యాలు యూనివర్సిటీలుగా పేర్కొంటూ చేపట్టినటువంటి అడ్మిషన్లో గందరగోళం జరిగింది. ఈ క్రమంలోనే మళ్లీ ఇలాంటి ఉదాంతాలు జరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఆయా కాలేజీలు వర్సిటీల పరిధిలో ఉన్నటువంటి అడ్మిషన్లు ఇతర వ్యవహారాలపై అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు నష్టం కలగకుండా కన్వీనర్ ద్వారానే అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అనురాగ్, మల్లారెడ్డి, ఎస్ఆర్, వోక్సన్, మహేంద్ర వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే కావేరీ, ఎంఎన్ఆర్, శ్రీనిధి, గురునానక్, నిక్మారన్లు ప్రైవేట్ యూనివర్సిటీలుగా గుర్తిస్తూ గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఇక రాష్ట్ర గవర్నర్ మాత్రం బిల్లుకు ఆమోదం తెలిపారు. కానీ వీటన్నిటిలో కాలేజీలు యూనివర్సిటీలుగా భావిస్తూ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాయి. ఇక ముఖ్యంగా గురునానక్, శ్రీనిధిలో ఈ అడ్మిషన్లు ఎక్కువగా జరిగాయి. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఆందోళనకరంగా మారడంతో ఆ అడ్మిషన్ రద్దు చేసి వివిధ కోర్సులు చేరిన వారిని జేఎన్టీయూ, ఉస్మానియా వంటి ఇతర యూనివర్సిటీల్లో సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది నిర్వహించే అడ్మిషన్ల విషయంలో జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా వర్సిటీల్లో జరుగుతున్నటువంటి అడ్మిషన్లతో పాటు వాటి పరిధిలో ఉన్నటువంటి భూములు, వివరాలు, మౌలిక సదుపాయాలపై అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. ఇక దీని ఆధారంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టే రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాలు, 35% ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్లలో కేంద్రం చేసినటువంటి సహారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలను, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంటు స్థానాలకు 5 క్లస్టర్లుగా విభజించారు. ఇక 5 క్లస్టర్లు మొత్తం 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. ఇక యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఇక విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖుల నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇక ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ తదితర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. ఇక ప్రధాని మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, విపక్షాలు వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇదే విషయంపై 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు కేబినెట్ చోటు దక్కలేదు. ఇక దీంతో ఆ జిల్లాల వారీగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి రేసులో మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉండగా ఆదిలాబాద్ నుంచి పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ ఉన్నారు. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్తో విస్తరణపై స్పష్టం రానుంది. కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించగా గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన అధికారం చేపట్టింది. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ ఖరారైందంటూ వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఆయనకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఇక విస్తరణలో ఆయనకు తప్పకుండా స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఇక మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేసింది. ఇక దీనిపై 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. 2008 డిఎస్సీ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇక కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తమకు పోస్టింగులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక 2008 డిఎస్సీలో డిఎడ్ అభ్యర్థులు 30% వెయిటేజ్ మార్కులు కలుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక 3 ఏళ్ల క్రితం ఏపీలో డిఎడ్ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు సైతం ఇక్కడ హైకోర్టును ఆశ్రయించారు.
నిర్ణయించారు. ఈ క్రమంలో వారికి నెల 8వ తేదీన డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించుకునే అంశాన్ని మరోమారు పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మార్చి 21కి విచారణ వాయిదా వేసింది. ప్రపంచంలోని అతి గొప్ప ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫోజులు కొట్టారని బీజేపీ ఆరోపించింది. ఇక విదేశీ యాత్రలకు కొన్ని వందల కోట్లు తగిలేసిన కేటీఆర్ చేసిందల్లా ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేయడమేంటని మండిపడింది. బీఆర్ఎస్ పాలించినటువంటి 10 ఏళ్లలో ఒక్క సాఫ్ట్వేర్ను కూడా స్థాపించిన దాఖలాలు లేవని తెలంగాణ ఐటీ బ్యూరోక్రటిక్ హెడ్ జయేష్ రంజన్ అన్నారు. ఇక టీహబ్, వీహబ్ లాంటి వాటిని స్థాపించామని డాబులు పోయినప్పటికీ ఐటీ శాఖ మంత్రి అవన్నీ తన సొంత ప్రయోజనాలు, పబ్లిసిటీ కోసమే చేశావని చెప్పుకొచ్చారు. ఆ సంస్థల వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరూ లేరని జయేష్ రంజన్ వాపోయారని బీజేపీ ట్వీట్లో తెలిపింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక నాగర్ కర్నూలు పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ ఎంజీఆర్ నిధులతో సిర్సవాడ గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మించారు. ఇక పాఠశాల భవన నిర్మాణం ఇటీవలే పూర్తి కావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే స్కూల్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే ఎంజీఆర్ ట్రస్ట్ చైర్మన్ మర్రి జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రారంభించారు. ఇక గత ఏడాది శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకంతోనే పాఠశాల భవనాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరగతి గదులు, కార్యాలయాలను సందర్శించి వెళ్లిపోయారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా పంపిణీ చేసినటువంటి కరపత్రాలు కలకలం రేపుతూ ఉన్నాయి. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్ వద్దంటూ పాంప్లెట్లు న్యూస్ పేపర్లో పెట్టి పంపిణీ చేశారు. ఈ కరపత్రాలపై ప్రింటర్ పేరు కానీ నేతల హోదాలు లేవు. ఇక దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా వేరే పార్టీ వారు కరపత్రాలు పంపిణీ చేశారా, లేదంటే బీజేపీ నేతలే ఆయనపై అసహనంతో పంపిణీ చేయించారా అన్నది సస్పెన్స్ గాను మారింది. ఇక ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గాను మారింది. తెలంగాణ ప్రభుత్వం విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్నటువంటి కారుకు పెను ప్రమాదం తప్పింది. జిల్లా ఎండ్లపల్లి మండలం అంబారిపేట వద్ద కారు బోల్తా పడింది. ఇక ఘటనా సమయంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారులోనే ఉన్నారు. ఆయనతో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక ఎదురుగా వస్తున్నటువంటి లారీని తప్పించబోయే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ఇక గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాస్పిటల్ వైద్యులతో మాట్లాడారు. ఇక మెరుగైన వైద్యం కోసం లక్ష్మణ్ను హైదరాబాద్కు తరలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించినటువంటి నుమాయిష్ ముగిసింది. ఇక 49 రోజులుగా జరిగినటువంటి ఈ ఎగ్జిబిషన్ దాదాపు 24 లక్షల మంది సందర్శకులు సందర్శించారు. ఇక చివరి రోజు దాదాపు 80,000కు పైగా సందర్శించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్ సింగ్, కోశాధికారి ఏనుగుల రాజేంద్ర కుమార్ నేతృత్వంలో ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎగ్జిబిషన్ సాఫీగా సాగేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక 1938లో మొదట పబ్లిక్ గార్డెన్లో 100 స్టాళ్లతో ప్రారంభించినటువంటి నుమాయిష్ ఈ క్రమక్రమంగా ప్రజాదరణ పొందింది. ఇక నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ వర్గాలు తెలంగాణ జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కళాశాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి కొనతల రామకృష్ణ స్పష్టం చేశారు. ఇక విశాఖలో కొనతల నివాసానికి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ దాదాపు 50 నిమిషాలతో పాటు ఆయనతో చర్చించారు. తాను ఊరిలో లేనందున నాగబాబు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ కళ్యాణ్తో చర్చించారని పేర్కొన్నారు. ఇక తన పోటీపై నిర్ణయం జనసేన అధినేతనే చెప్పారని, పొత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇక 3వ వంతు సీట్లు జనసేన తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని కొనతాల చెప్పారు. నమస్కారాలు. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.